హాయ్ హలో నమస్తే నేను మీనాగ్ని వెల్కమ్ టు విఎస్టీ న్యూస్. ఓటీటీల పుణ్యమాని ఎన్నో సినిమాలు ప్రేక్షకులకి ఇప్పుడు అందుబాటులో ఉంటున్నాయి. అన్ని జోనర్ సినిమాలు ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. ప్రతి శుక్రవారం పదుల సంఖ్యలో విడుదలవుతున్నాయి. ఇక ఇప్పుడు ఓ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అయితే ఆకట్టుకుంటోంది. నిజానికి ఈ సినిమా చాలా ఘోరంగా ఉంటుంది. ఏకంగా 150 దేశాలు ఆ సినిమాను బ్యాన్ చేశాయంటే చూడండి. ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు సందడి చేస్తూ ఉంటాయి. థియేటర్స్లో కొత్త సినిమాలు థియేటర్స్లో సందడి చేస్తుంటే థియేటర్స్లో విడుదలైన సినిమాలు ఓటీటీలోనూ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటూ ఉన్నాయి. అయితే ఓటీటీలో అదరగొడుతున్న సినిమాల్లో హారర్, రొమాంటిక్, యాక్షన్ సినిమాలు నెటిజన్స్ ఎక్కువగా ఇష్టపడుతూ ఉన్నారు. ప్రస్తుతం ఇప్పటికే చాలా సినిమాలు సోషల్ మీడియాలో అయితే హడావుడి చేస్తున్నాయి. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకునే ఈ సినిమా ఇండస్ట్రీలోనే ఒక ఘోరమైన మూవీ అట. ఏకంగా 150 దేశాల్లో బ్యాన్ చేసిన సినిమా ఇది. అంతలా అసలు ఈ సినిమాలో ఏముంది, ఎందుకు ఈ మూవీని బ్యాన్ చేశారు, అనేక వివాదాలకు కారణం ఎందుకు అయింది ఈ సినిమా? కొన్ని సినిమాలు సమాజంపై చెడు ప్రభావం చూపిస్తాయి. అటువంటి సినిమాలను బ్యాన్ చేయడం సహజంగా జరుగుతూ ఉంటుంది. ఇది కూడా అలాంటి సినిమానే. ఈ సినిమా ఎంత ఘోరమైన సినిమా అంటే ఏకంగా సినిమా రిలీజ్ అయిన తర్వాత దర్శకుడిని హత్య చేశారు. ఆ సినిమా పేరు సాలో, ది 120 డేస్ ఆఫ్ సోడోమ్. ఓ నవల ఆధారంగా ఈ సినిమాని తెరకెక్కించారు. మార్క్విస్ డి సేడ్ రాసిన 1785 నవల ది 120 డేస్ ఆఫ్ సోడోమ్ ఆధారంగా ఈ సినిమా రూపొందించారట. రెండవ ప్రపంచ యుద్ధానికి సంబంధించిన కథతో ఈ సినిమా తెరకెక్కడంతో ఈ సినిమాపై అనేక వివాదాలు అయితే నెలకొన్నాయి. ఈ ఇటాలియన్ సినిమా కథ సన్నివేశాల కారణంగా వివాదం అయిందట. అలాగే హింస, లైంగిక వేధింపుల సన్నివేశాల కారణంగా ఈ సినిమా అయితే పెద్ద దుమారాన్ని రేపింది. ఈ సినిమాలో కిడ్నాప్ చేసిన కొంతమంది పిల్లలను చాలా క్రూరంగా హింసించడం వంటి హింసాత్మక దృశ్యాలు చూపించారు. సినిమాలో పిల్లలను శారీరకంగా, మానసికంగా హింసిస్తారు. పిల్లలు చూసే విధంగా ఈ సినిమా లేకపోవడంతో చాలా దేశాలైతే నిషేధించాయి. ఆ సినిమా విడుదలైన కొన్ని రోజులకే ఆ సినిమా దర్శకుడు పియర్ పాలో పసోలిని హత్య చేశారు. ఈ సినిమా ప్రస్తుతం అయితే అమెజాన్ ప్రైమ్లో అందుబాటులో ఉంది. ఏదేమైనా అంత ఘోరమైన సినిమాల్ని మళ్ళీ అమెజాన్లో ఎందుకు రిలీజ్ చేస్తున్నారో ఏంటో. నిరంతర వార్తా శ్రవంతి కొరకు వీక్షిస్తూనే ఉండండి. మేము విఎస్టీ న్యూస్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.